సుభద్రదేవి వాళ్ళ గర్భవాసమందు ఒట్టింటు లేక లేక ఒకగాను ఒక కొడుకు ఆ కొడుకు పేరు మంతమారాజు ఇంతే ఇంతే కన్న కొడుకు పెరిగి పెద్దోడైన కన్నడిగడ్డ దేశం నుంచి వెళ్ళి కోడలు ఏనాడు భాగ్యవాసిని తీసుకువచ్చి ఆగో కోడలు శశిరేఖను తీసుకువచ్చి ఆగో కన్న కొడుకును కోడలకు ఇద్దరికి ఏనాడు రంగరంగ వైభవంగా ఏనాడు లగ్గం వేసిందో కొడుకును కోడలను వంటి స్తంభం మేడ కట్టించి మేడ మీద ఏనాడు ఉంచంగా యావత్ ప్రపంచం లోపల భూలోక నగరం లోపల పెద్దల కస్తున్నది పెద్దల పిల్లగల్ల కస్తున్నది బీడీల పండుగ వాళ్ళ కస్తున్నది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రాజు కోడలు శశిరేఖ ఇంటికి నుంచి తన తల్లిదండ్రి వచ్చి నా యొక్క బిడ్డను తోలుకపోతామా అని ఆగో బావ ఏనాడు శుభశైల మహారాజుకు దండం పెట్టిండు ఆగో ఆ యొక్క సుభద్రదేవికి దండం పెట్టి అల్లుడు ఏనాడు ఉమంత మహారాజుకు దండం పెట్టి కన్న బిడ్డను తోలుకొని ఏనాడు వెళ్ళిపోవంగా నా కన్న తల్లి సుభద్రారా సుభద్ర అయ్యో ఆడివిల్ల సుభద్రారా ఓ దేవుడా నా ఏమిటమ్మ కోడలానే నా కోడలు నా కోడల శశిరేఖ నిన్ను ఎన్నడూ కోడలు అనుకోలేదు బిడ్డ నా కడుపులో పుట్టిన కన్న బిడ్డ లెక్క చూసుకున్న బిడ్డ నాకు బిడ్డలు లేకున్నా కానీ నువ్వే బిడ్డలు అనుకున్నవే బిడ్డలా ఇప్పటికప్పటికైనా చూడుండ్రి అవలాల ఆలకించే దాతరాల కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదంటారు లక్ష వరాలు పోసిన కానీ అల్లునోడు కొడుకు కాదే అవ్వా బిడ్డ నీకు 10,000 పట్టి వేస్తా 5,000 అత్తాల దగ్గర బిడ్డ నా ఇంటికెళ్ళి గౌరమ్మ మూల పడిపోతుంది బిడ్డ అని కోడలకు ఎన్ని ముచ్చట్లు చెప్పిన గాని ఆగో తౌడు రొట్టెలు తిన్న తల్లిగారు ఇల్లంటారు అత్తమ్మ పుట్టి కూడా తిన్న పుట్టినిల్లు అంటారు అత్తమ్మ నేను నా తల్లి వచ్చింది నా తండ్రి వచ్చిందా అని అత్తమావకు దండం పెట్టి చేసుకున్న భర్తకు దండం పెట్టి తల్లిదండ్రితో పట్టుకొని వెళ్ళిపోతున్నది కోడలు శశిరేఖ భగవంతా నా గర్భవాసం అందు నాకు బిడ్డ ఉంటే నా అత్తగారింటికి నుంచి నా బిడ్డను పొర్ర ఇంటికి ఇచ్చిన గాని వాళ్ళ అత్తతోని మావతోని లొల్లి పెట్టుకొని నా ఇంటికి వచ్చి నా గౌరమ్మ పట్టుకపోవునని అయ్యో గానాడు కన్న తల్లి ఓ దేవుడు అయ్యో గానాడు కన్న తల్లి ఓ దేవుడా అయ్యో కుక్కుట వాళ్ళ తల్లి నారాయణ అయ్యో మాలోల గోలినాది సుభద్ర అయ్యో ముచ్చాల పరడ గంగయ్య అయ్యో ఒక మందు పెట్టినది నారాయణ నా
ఆగో భర్తతో వారు చూస్తున్నదో అన్న తల్లి సంగతి ఆడేడు మేడల్ల కలియాడు మిత్తల్ల ఉండని గాని కరకర కరకర వద్దు వడిసే కర్రా ఉల్లెంకలేస బొమ్మంత పొద్దెక్క మోసిన పిల్లలైపోయే ఎక్కడున్నావు నా కొడుక సుంకరి మల్లయ్య పోనొక్క గడియ రానొక్క గడియ నా కొడుక నా భార్య పరమ ప్రతివతరాలు ఆగో నీరు పోయేదాకా అన్నం తినవోదు కొడక నీళ్లు తాగవోదురు నా కొడుక మల్లయ్య కృషి దొరికిందా అని కుశాల పడవోకు కొడక పదవి దొరికిందా అని పక్కపక్క నవ్వవోకు నా కొడక ఆగో దాన ధర్మం అయ్యాక సంపాదించింది ఉన్నది మన్ను ఆగో నేను వచ్చేదాకా దానం బంధు పెట్టకు ధర్మం బంధు పెట్టక అని సుంకరి మల్లయ్య చేతిలో బల దస్తావేజులు పెట్టి గుర్రం చాలన్న గుర్రాన్ని బయటికి తీసి నల్లమందు బిల్లు ఉప్పు నిలువుడే అందమైన గుర్రానికి డాకు మెత్తలు వరిసి ఆగో గుర్రం మీద కొలువు తీరి వారి ఉన్న బోనాల వేడికి వస్తున్నాడయ్యా ఓ పెద్దలాలో ఎట్లా వస్తున్నాడు పచ్చచ్చ కొత్త సడుగు కొత్త ఈ సడుగులో ఉన్న కంకార కంకార వయ్య రావమ్మో నచ్చిందారి కోరి కంకార వయ్య రావమ్మో వయ్య లచ్చమ్మ సడుగు కొత్త ఈ సడుగులో ఉన్న కంకార వయ్య రావమ్మో నచ్చిందారి కోరి కంకార నెరప రావమ్మో వయ్య లచ్చమ్మ కొడుకు పిల్లలంతా ఉన్నమలికి కలంతా ఉండిలో పరిల 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 పరి కాదులందమే నచ్చిందారి కోరి చుట్టుల కాదులందమే వయ్య లచ్చమ్మ కొడుకు పిల్లలంతా ఉన్నమలికి కలంతా నిగుల పరి కాదులందమే నచ్చిందారి కోరి నిగు సోబల కాదులందమే వయ్య లచ్చమ్మ కొడుకు పిల్లలంతా ఉన్నమలికి కలంతా నిగుల పరి కాదులందమే నచ్చిందారి కోరి నిగు కళ్ళ గజాలందమే వయ్య లచ్చమ్మ కొడుకు పిల్లలంతా ఉన్నమలికి కలంతా నిగుల పరి కాదులందమే నచ్చిందారి కోరి నిగు సోబల కాదులందమే వయ్య కొబ్బరికాయలు పందెందు నిమ్మకాయలు నీకు ఎత్తిపోతుడు రాయనే రాసినారి పోరి నీకు దించిపోతుడు ఆయనే వయ్యరి లచ్చమ్మ రారు కొబ్బరికాయలు పందెందు నిమ్మకాయలు నీకు తెచ్చిపోతుడు ఆయనే వయ్యరి పోరి నీకు దించిపోతుడు ఆయనే వయ్యరి లచ్చమ్మ కొబ్బరికాయలు పన్నెండు నిమ్మకాయలు ఎత్తిపోతుడు వయ్యరి లచ్చమ్మ రారు కొబ్బరికాయలు పందెందు నిమ్మకాయలు నీకు తెచ్చిపోతుడు ఆయనే రాసినారి పోరి నీకు దించిపోతుడు ఆయనే వయ్యరి లచ్చమ్మ అంత ఎనక గంటల పొలమే నా లబ్బరి మనోరి గంటల పొలమే నా లబ్బరి మనోరి ఎనక గంటల పొలమే నా లబ్బరి మానోరి గంటల పొలమే నా లబ్బరి మనోరి కలవరాయ మాదరి గంగు నా లబ్బరి మనోరి నా లబ్బరి మనోరి కలవ నేను వస్తా గాని ఓ కాపల పిల్లగా నేను వస్తా గాని ఓ కాపల పిల్లగా ఎంత ఇస్తావయ్యో ఓ కాపల పిల్లగా ఎంత ఇస్తాం పిల్లగా ఓ కాపల పిల్లగా మందికైతే మానాడిస్తా నా వయ్యరి గంగమ్మ అందుకైతే మాట్లాడిస్తా ఓ వయ్యరి గంగమ్మ నీకు వట్టడిస్తా పిల్లో నా వయ్యరి గంగమ్మ నీకు వడ్డాడిస్తా పిల్ల ఓ వయ్యరి గంగమ్మ మందికైతే మానాడేనా ఓ కాపల పిల్లాగా అందుకైతే మాట్లాడేరా ఓ కాపల పిల్లగా నాకు వట్టడేలా బావా ఓ కాపల పిల్లాగా నాకు వడ్డాడేరా పిల్లగా ఓ కాపల పిల్లగా నిన్ను చూసి సోకులు చూసి నా వయ్యరి గంగమ్మ నిన్ను చూసి సోకరు చూసి ఓ వయ్యరి గంగమ్మ నీకు వట్టడిస్తా పిల్లో నా వయ్యరి గంగమ్మ నీకు వడ్డాడిస్తా పిల్ల నా వయ్యరి గంగమ్మ సంబరపడుకుంటారా సంతోషపడుకుంటారా సంబరపడుకుంటారా సంతోషపడుకుంటారా ఏ ఎడడి మేడళ్లకు వత్తనై ఉన్నాడు ఏడేడు మేడలకు వస్తనే ఉన్నాడు కలియడి మిద్దళ్లకు వత్తనై ఉన్నాడు కలియడ మిద్దలకు వస్తనే ఉన్నాడు అయ్యో మేడల ఉన్నది రో కన్న తల్లేమో మేడల ఉన్నది రా కన్న తల్లేమో కన్న తల్లి సుభద్రారావో దేవుడు అన్న తల్లి సుభద్ర
తల్లి సుభద్రదేవి ఒక చేత నీ వల్లి ఓ చేత ఉతుకాలు పట్టుకొని నా భర్త పాదాలు కడిగి ఆగో నేను మేడల్లకు తీసుకొచ్చుకుంటున్నా అని ఆగో భర్త గడ్డ వస్తున్నదోయి నా తిరిగల్ల మా తల్లే అమ్మా భర్త వచ్చేటి రాగడ కళ్ళ తోడు సెనా ఓ ఎవ్వలాలా చూడండి ఎవ్వలాలో ఆ కన్న తల్లి సుభద్రదేవి భర్త వచ్చే రాగడ కళ్ళ తోడు చూసింది నా భర్త వస్తున్నాడా అని అందుకే అంటారమ్మ ఎడ్డివాడు భర్త అని ఎక్కిరియ రాదు గుడ్డివాడు భర్త అని కురిపియ రాదు ముసలివాడు భర్త అని మూతిపోట్లు ఒడవరాదు నల్లి పుట్టోడు మొగడాని నవ్వుల పాలియ రాదు పొట్టోడు మొగడాని పొట్టోడు రాదు ఈ ఆడదానికైనా అన్న రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేతుకున్న భర్త రాజ్యం ఆడదానికి స్వరాజ్యం అంటారా అని అత్తమామ సేవలు ఎత్తుగా ఏసేటి అల్లిరా అని భర్త సేవలు గొప్ప ఏసే భాగ్యవతి సద్గుణాలు కలిగిన చక్కని సుభద్రాదేవి నా భర్త వస్తున్నాడా అని చేతుల నీ వల్లి చెంబుతోని ఉతుకాలు పుటగుల్లాలు గన్నమా కస్తూరి పట్టుకోని ఎనుకటి కాలాన భర్తలు ఏదన్న పని మీద బయటికి పోయిందనుకో భార్యలు అనేది భర్త వచ్చరాకన్న తినపోదురాట నీళ్లు తాగపోదురాట కానీ ఈ కాలం మా లేడీస్ గంట సినిమా లేదుల్లో భర్త ఏదన్న పని మీద బయటికి పోయిందనుకో వాడు ఓని శర్రవాడి సావని అని మంచి మంచి అన్నం తిని మాడు చెక్కలు ఉంచుతండ్రే ఈ వత్తునూరు తల్లులో కానీ గట్టనుకోలేదు కన్న తల్లి సుభద్ర నా ప్రతియే నాకు ప్రత్యక్ష దైవం అనుకోని అత్తమామ సేవలు ఎత్తుగా